పిలిచి, అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఉద్యోగస్తుడైన భర్త కావాలా, వ్యాపారస్తుడైన భర్త కావాలా? వ్యాపారస్తుడేమో పరమకోతి. మీ ఊళ్ళో కోతులు ఉన్నాయా? మా ఊళ్ళో చేస్తాను. కోతిని పిలిచి అలా కూర్చోబెట్టి ఆ కోతికి ఎదురుగా 1 కోటి రూపాయలు డబ్బులు కట్టి పక్కన పెట్టి, ఒక అరటి గెల ఈ పక్కన పెట్టి, కోతి ఈ రెండింటిలో నువ్వు ఒకటి తీసుకో అని అంటే కోతి ఏం తీసుకుంటుంది? తెలిసిపోయింది, అరటి గెల తీసుకుంటుంది. కానీ కోతికి తెలియదు ఏంటో తెలుసా? ఈ 1 కోటి రూపాయలు డబ్బులు తీసుకుంటే ఒక అరటి తోటే కొనొచ్చు అనేది కోతికి తెలియదు. అలాగే బాగా వినండి, ఉద్యోగానికి వ్యాపారానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఒక చిన్న విషయం. ఒక వ్యాపారస్తుడు తన కింద 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. ఒక ఉద్యోగస్తుడు పరతంత్రుడు. ఒక సెలవు పెట్టాలన్నా బాస్ పర్మిషన్ కావాలి. ఇంట్లో ఒక చెల్లెలు పెళ్లి కావాలన్నా బాస్ పర్మిషన్ ఇస్తేనే పోవాలి. ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఉదయాన్నే రావడం, సాయంత్రానికి వెళ్ళిపోవాలి. ఎన్ని పనులున్నా ఇలాగ. ఏమంటే వ్యాపారం జరిగేటప్పుడు భార్య కాసేపు వ్యాపారంలో కూర్చున్నా, భర్త గారు కాసేపు వ్యాపారంలో కూర్చున్నా చక్కగా అన్యోన్యంగా వ్యాపారం ముందుకెళ్ళిపోతుంది. అలాగనే ఒక ఉద్యోగంలో భర్తకేమో హైదరాబాద్ లో జాబు, భార్యకేమో బెంగళూరులో జాబు. ఏమండి కడుపు నొప్పిగా ఉందండి అంటే టాబ్లెట్ వేసుకోవే అని అంటాడు భర్త. ఏమే తలనొప్పిగా ఉందంటే మీరు కూడా టాబ్లెట్ వేసుకోండి అని ఫోన్లో చెప్పడమే తప్ప భార్య భర్తలండి మరి దూరంగా ఉండడం వల్ల వ్యాపారం ఎంత గొప్పది ఉద్యోగానికన్నా అనే విషయాన్ని గమనించాలి. ఈ ప్రకారంగా ఒక యాత్రకి కుంభమేళాకి వెళ్ళాలంటే 10 రోజులు షాపు కట్టేసి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిపోయినా ఎవరు అడిగారు, ఎందుకని మీరు షాపు కట్టేశారని ఎవరు అడిగారు? అదే ఉద్యోగస్తులకి ఓ కుంభమేళాకి వెళ్ళాలంటే 1 రోజున్న పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇట్లా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి 1,00,000 తేడాలు ఉన్నాయి. ఉద్యోగం ఎందులోనూ గొప్ప కాదు, వ్యాపారం ఎందులోనూ తక్కువ కాదు అనేటువంటి యథార్థాన్ని గమనించాలి. మన పెద్దలు ఈ వ్యాపారం ద్వారానే రైస్ మిల్లులు, పత్తి మిల్లులు, అలాగే ఆయిల్ మిల్లులు, వీటి ద్వారా ఎన్ని నీళ్లు కట్టారు, ఎన్ని పెళ్లిళ్ళు చేశారు, ఎంత అభివృద్ధిలోకి వచ్చారు. ఈ రోజున మనం వైభవంగా ఉన్నామంటే ఒక్క వ్యాపారం పైన. అమ్మవారు అంతే అంటుంది, నా అనుగ్రహంతో జరిగే వ్యాపారం అని అమ్మవారు అనడానికి కారణం. తల్లులారా, ఇప్పటికైనా మీరు ఆ షాపు చేసిన వెంటనే 2 అగరబత్తీలు కానీ 1 కర్పూరం బిళ్ళ కానీ పెట్టి ఇలా ఆ క్యాష్ కౌంటర్ దగ్గర దేవుడి ఫోటో దగ్గర ఇలా తిప్పుతూ ఈ శ్లోకాన్ని అనండి. ఓం వ్యాపార దివ్య లాభత్వం ధనైశ్వర్య సిద్ధిద మనోవాంఛాది సిద్ధ్యర్థం వ్యాపారం సుస్థిరో భవ. జై బలో శ్రీ వాసవి మాతాకి. ఏమ్మా జై అన్నరా అన్నారు? నాకు తెలుసు. అసలు జై అని ఎందుకన్నారో చాలా మందికి తెలియదు అండి. అదేంటో మరి చాలా మందికి తెలియదు. నేను చెప్తాను ఇప్పుడన్నా అనండి. పూర్వం ఒకనొక శుక్రవారం రోజున పార్వతీదేవి ఆనందంగా ఉన్నదట కైలాసంలో భర్త దగ్గర. పార్వతీ పరమేశ్వరు ఇద్దరు ఆనందంగా ఏదో మాట్లాడుకుంటుంటే శుక్రవారం రోజున భూలోకం నుంచి అక్క చెల్లెళ్ళు వచ్చారండి. అక్క పేరు ఆవులెత్త దేవత అంటారు చూసారా? అక్క పేరు ఏమిటి? చెల్లెల పేరు తెలిసిపోయింది మీకు, నిద్రా దేవత. ఇంకే ఉంది, ఇలా కూర్చొని నిద్రపోతుంటారు. చక్కగా ఏసీ వేసేసరికి చక్కగా నిద్ర వచ్చేస్తుంది. ఈ అక్క చెల్లెళ్ళిద్దరు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. పరమేశ్వర శరణు అన్నారు. పరమేశ్వరుడు చూశాడు, ఆహా చాలా కాలానికి 2 భక్తులు కైలాసానికి వచ్చారే, ఓ భక్తులారా ఎవరికి కావాలో కోరుకోండి అనేసాడు. వాళ్ళిద్దరు చెల్లెలు కోరుకున్నారు. పరమేశ్వర ఏదయ్యే చిన్న కోరిక, ఇంత పెద్ద మహానగరమైన ఈ కైలాసంలో మా అక్క చెల్లి నివాసం ఉండడానికి ఇంత స్థలం ఉంటే చోటుకి మేము కూడా ఇక్కడే ఉండిపోతాం నీ దగ్గరే అన్నారు. పరమేశ్వరుడు అనుగ్రహించబోయి ఒక్కసారి ఆలోచన చేశాడు. అమ్మ బాబోయ్, మీరు కానీ కైలాసంలో ఉంటే ఇక్కడ ఎవరు ఏ పని చేయరు, అంతా నిద్రపోతుంటారు, పోండి భూలోకానికి అని తరివేశాడు. వాళ్ళిద్దరు భూలోకానికి వచ్చారు. ఎక్కడ నివాసం ఉంటే బాగుంటుందని సినిమా హాళ్ళు, డ్రామాలు, క్లబ్బులు, హబ్బులు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎవరు నిద్రపోవట్లేదు, ఆనందంగా డ్యాన్స్ వేస్తున్నారు. ఆ ఓ అక్క, ఓ చెల్లి, మనల్ని ఇక్కడ ఎవరు రప్పించేట్లేరు, పదమంది మనం కైలాసానికి వెళదాం అని వాళ్ళిద్దరు కైలాసానికి వచ్చే పరమేశ్వరుని పదాలు గట్టిగా పట్టుకొని, పరమేశ్వర నువ్వు భూలోకంలో మాకు ఎక్కడ స్థలం చూపిస్తే మేము ఎక్కడ ఉంటాం, లేదా మా ఇద్దరం నీ దగ్గరే ఉండిపోతాం అనేసరికి శివుడు ఆలోచించాడు, వీళ్ళిద్దరిని ఎలాగైనా వదిలించుకోవాలని. ఓ అక్క చెల్లెళ్ళు, మీరు భూలోకానికి వెళ్ళండి. సాయంత్రం వేళ ఏ కళ్యాణ మండపాల్లో ఎక్కడ చప్పగా పురాణాలు జరుగుతూ ఉంటాయో ఆ పురాణాలు వినేవాళ్ళని మీరు ఆవహించండి అని చెప్పి మన మీదకి దోలాడు నరసరావు బయటకి. అందుకే చక్కగా అమ్మగారులు భజన చేసి, పాటలు పాడి, హోమం చేసి, యజ్ఞాలు చేసి ఇలా వచ్చి కూర్చుంటారు. ఎప్పుడో పొద్దుననగా నిద్ర లేచుంటారు అక్కయ్య గారు. మధ్యాహ్నం ఈ రోజు నిద్ర కూడా లేదు బాబు అమ్మగారికి. అలాంటప్పుడు ఏమిటి చల్లగా ఇలా వచ్చి కూర్చోగానే ముందు అక్క వచ్చేస్తుంది. ఎవరు అక్క? ప్రసాదం అంటే నిద్రలేమంటారు. వెంటనే
చేతుల మధ్యలో చేయి. మంగళహారతప్పుడు ఎప్పుడు